అమృతధారలకి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రూపాన్ని బట్టి వాక్య భేదాలలో సంయుక్త వాక్యం గురించి తెలుసుకుంటాం. సంయుక్త వాక్యము. సంయుక్తము అనగా కూడుకొన్నది అని అర్థం. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి కలిగిన వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యము అవుతుంది. దీనినే మహావాక్యము అని కూడా అంటారు. సమాన ప్రతిపత్తి కలిగిన వాక్యాలు అంటే రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలను ఒకే వాక్యంగా అంటే జాయింటుగా ఒకే వాక్యంగా రాయడాన్ని సంయుక్త వాక్యము అని అంటారు. సంయుక్త వాక్యం యొక్క లక్షణాలు. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కనుక క్రియలలో మార్పు ఉండదు. అనగా ఈ వాక్యాల్లో అన్ని సమాపక క్రియలే ఉంటాయి. ఇందులోని వాక్యాలు ఒక ప్రత్యేక పదంతో గాని అక్షరంతో గాని అనుసంధానం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు కాబట్టి, కానీ, మరియు, కామా ఉంచడం, లేదా, లేక మొదలైన పదాలతో అనుసంధానం అవుతూ ఉంటాయి. ఇటువంటి పదాల సహాయంతో రెండు సమప్రాధాన్యం గల సామాన్య వాక్యాలను ఒకే వాక్యంగా అనగా సంయుక్త వాక్యంగా రాస్తాము. ఈ స్లైడ్ చూడండి. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా వ్రాయినప్పుడు జరుగు మార్పులు. ఒకే కర్తకు సంబంధించిన రెండు నామపదాలలో ఒకటి లోపించును. ఉదాహరణకు వనజ చురుకైనది, వనజ అందమైనది అని రెండు సామాన్య వాక్యాలు ఇచ్చాము. ఈ రెండు సమ ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు. ఈ రెండు కూడా క్రియారహిత వాక్యాలు. మనం సామాన్య వాక్యం చెప్పుకున్నప్పుడు క్రియారహిత వాక్యాలు, కర్తరహిత వాక్యాలు ఇవన్నీ తెలుసుకున్నాం. సామాన్య వాక్యాల్లో కొన్నింటికి క్రియ ఉండదు, కొన్నింటికి కర్త ఉండడు, కొన్నింటికి కర్మ ఉండడు. ఈ విధంగా క్రియారహిత, కర్తరహిత, కర్మరహిత వాక్యాలన్నీ కూడా ఉంటాయి అని మనం ముందుగానే తెలుసుకున్నాం. వీటి యొక్క సంయుక్త వాక్యం చూడండి. వనజ చురుకైనది, అందమైనది. ఇది సంయుక్త వాక్యం. పైన ఇచ్చిన రెండు సామాన్య వాక్యాలలోనూ వనజ ఉంది, కానీ మనము వనజను ఒకసారి మాత్రమే ఇక్కడ రాశాము. ఈ విధంగా ఒకే కర్తకు సంబంధించిన రెండు నామపదాలలో సంయుక్త వాక్యం రాసేటప్పుడు ఒకటి లోపిస్తుంది. ఈ స్లైడ్ చూడండి. రెండు నామపదాలు ఒక చోట చేరి చివర బహువచనం వచ్చును. అనగా సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాసేటప్పుడు రెండు నామపదాలు ఒక చోట చేరి చివర బహువచనం వస్తుంది. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు అజిత అక్క, శైలజ చెల్లెలు. దీని యొక్క సంయుక్త వాక్యం ఏంటంటే అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. పై సామాన్య వాక్యాలలోని నామాఖ్యాతాలలో అక్క, చెల్లెలు అనే ఏకవచనాలు ఈ సంయుక్త వాక్యంలో అక్కా చెల్లెళ్ళు అనే బహువచనంగా మార్పు చెందాయి. ఈ విధంగా రెండు నామపదాలను ఒకచోట చేర్చి చివర బహువచనం వచ్చే విధంగా కూడా మనము సంయుక్త వాక్యాలు రాస్తాము. ఈ స్లైడ్లో మరి ఒక మార్పు చూడండి. రెండు సర్వనామాల్లో ఒకటి లోపించును. అంటే ఉదాహరణకు ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. ఈ రెండు సామాన్య వాక్యాల్లో ఆయన అనేది సర్వనామం. ఆయన అను నామపదం రెండు సామాన్య వాక్యాల్లోనూ ఉన్నది. ఇప్పుడు సంయుక్త వాక్యం చూడండి. ఆయన డాక్టరా, ప్రొఫెసరా. ఇక్కడ ఆయన ఒకసారి మాత్రమే మనము రాసాం. ఈ విధంగా కూడా మనము సంయుక్త వాక్యము రాస్తాము, మార్పు చేస్తాము. సంయుక్త వాక్యము అంటూనే మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమంటే సంయుక్త వాక్యంలో కేవలం సమాపక క్రియలే ఉంటాయి.
అసమాపక క్రియలు సంశ్లిష్ట వాక్యాలలో ఉంటాయి. ఈ తేడాను ప్రధానంగా మనము గమనించాలి. ఈ సంయుక్త వాక్యాలను మనము 4 రకాలుగా విభజించవచ్చు. ఇవి చూడండి, ఈ స్లైడ్ చూడండి. 1 అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు. 2 ప్రతికూల అంటే వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలు. 3 సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు. 4 వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు. ఇప్పుడు అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలను పరిశీలిద్దాం. మొదటి వాక్యంలో జరిగిన క్రియకు రెండవ వాక్యంలో జరిగిన క్రియ అనుకూలంగా ఉంటే ఆ వాక్యాన్ని అనుకూల సంబంధ సంయుక్త వాక్యము అని అంటారు. ఈ వాక్యాలను కాబట్టి అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. ఉదాహరణకు, వర్షాలు వచ్చాయి, పంటలు పండాయి. ఈ రెండు వాక్యాలను సంయుక్త వాక్యంగా ఈ విధంగా రాస్తాం. వర్షాలు వచ్చాయి కాబట్టి పంటలు పండాయి. ఇక్కడ రెండవ వాక్యంలో ఉన్న క్రియ ఏంటంటే పంటలు పండడం. ఈ పంటలు పండడానికి అనుకూలించినటువంటి పని, ముందు జరిగిన పని ఏమంటే వర్షాలు రావడం. వర్షాలు వచ్చాయి కాబట్టి పంటలు పండాయి. అంటే ఈ రెండవ పనికి మొదటి పని అనుకూలించింది కాబట్టి దీన్ని అనుకూల సంబంధ సంయుక్త వాక్యము అని అంటాము. ఈ స్లైడ్లో మరికొన్ని సామాన్య వాక్యాలను అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలుగా ఎలా మార్చామో గమనించండి. మొదటి ఉదాహరణ, జానపదునికి తీరిక లేదు. రెండవ వాక్యము, ఉత్తరం రాయలేకపోయాడు. ఈ 2 సామాన్య వాక్యాలను అనుకూల సంబంధ సంయుక్త వాక్యంగా ఏ విధంగా రాస్తామో చూడండి. జానపదునికి తీరిక లేదు కాబట్టి ఉత్తరం రాయలేకపోయాడు. రెండవ ఉదాహరణ చూడండి. గుర్రం పులిని చూసింది, గుర్రం పరుగు తీసింది. ఈ 2 సామాన్య వాక్యాలు. వీటిని సంయుక్త వాక్యాలుగా ఎలా రాస్తామంటే, గుర్రం పులిని చూసింది కాబట్టి పరుగు తీసింది. ఇక మూడవ ఉదాహరణ చూడండి. బస్సు వచ్చింది, చుట్టాలు వచ్చారు. ఈ 2 వాక్యాలను సంయుక్త వాక్యంగా బస్సు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు అంటే బస్సు రావడం చుట్టాలు రావడానికి అనుకూలించింది అని అర్థం. ఇక 4వ ఉదాహరణ చూడండి. తుఫాను వచ్చింది, చెట్లు నేల కొరిగాయి. దీని యొక్క సంయుక్త వాక్యం తుఫాను వచ్చింది కాబట్టి చెట్లు నేల కొరిగాయి. ఈ 4 సంయుక్త వాక్యాలను గమనించండి. క్రియలు అలానే ఉన్నాయి. ఈ 4 సంయుక్త వాక్యాల్లోనూ సమాపక క్రియలే ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. జానపదునికి తీరిక లేదు కాబట్టి ఉత్తరం రాయలేకపోయాడు. 2 క్రియలు ఉన్నాయి, రెండిట్లోనూ సమాపక క్రియలే ఉన్నాయి, ఎటువంటి మార్పు లేదు. గుర్రం పులిని చూసింది, చూసింది అనేది సమాపక క్రియ కాబట్టి పరుగు తీసింది, ఇది కూడా సమాపక క్రియే. సంయుక్త వాక్యంలో 2 ప్రధాన వాక్యాలే ఉంటాయి. వాటి అస్తిత్వము అలానే మనకి కనిపిస్తుంది. ఈ విధంగా 2 సమ ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలలో రెండవ వాక్యంలోని పని జరగడానికి మొదటి వాక్యంలో జరిగినటువంటి పని అనుకూలంగా ఉంటే ఆ వాక్యాలను అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలుగా మారుస్తాము. ఈ వాక్యాలను ఒకటి చేయడానికి కాబట్టి అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఇటువంటి సామాన్య వాక్యాల మధ్య ఉన్న సంబంధము అనుకూల సంబంధము అని మనము అర్థం చేసుకోవాలి. ఇక రెండవ భేదము ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలు. వీటినే
వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలని కూడా అంటారు. మొదటి వాక్యంలో జరిగిన క్రియకు రెండవ వాక్యంలో జరిగిన క్రియ ప్రతికూలంగా ఉంటే ఆ వాక్యాన్ని ప్రతికూల లేదా వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యము అని అంటాము. ఈ వాక్యాలను కాని అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. ఉదాహరణకు, విమల బాగా చదువుతుంది, విమల సరిగ్గా రాయదు. ఈ రెండు సమప్రాధాన్యం గల సామాన్య వాక్యాలను ఈ విధంగా సంయుక్త వాక్యంగా రాయవచ్చు. విమల బాగా చదువుతుంది కానీ సరిగ్గా రాయదు. ఈ వాక్యంలో మొదటి పనికి రెండవ పని ప్రతికూలంగా ఉంది. ఈ విధంగా ఒక వాక్యానికి మరొక వాక్యం ప్రతికూల సంబంధాన్ని కలిగి ఉంటే ఆ విధంగా రాసే సంయుక్త వాక్యాలను ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలు అని అంటాం. ఈ స్లైడ్ చూడండి. ఈ సామాన్య వాక్యాలను ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలుగా ఎలా రాస్తామో ఇక్కడ మనము చూడవచ్చు. రాము కోట్లు సంపాదించాడు, రాము ఖర్చు పెట్టాడు. దీని యొక్క సంయుక్త వాక్యం చూడండి. రాము కోట్లు సంపాదించాడు కానీ ఖర్చు పెట్టాడు. ఇది సంయుక్త వాక్యం. ఇక రెండవ ఉదాహరణ చూడండి. అతను డాక్టరు, అతనికి ఆపరేషన్ చేయడం రాదు. దీనికి ఈ రెండు వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాస్తే అతను డాక్టరు కానీ ఆపరేషన్ చేయడం రాదు. మూడవ ఉదాహరణ పరిశీలించండి. సైకిల్ దొరికింది, దొంగ దొరకలేదు. దీని యొక్క సంయుక్త వాక్యం చూడండి. సైకిల్ దొరికింది కానీ దొంగ దొరకలేదు. నాలుగవ ఉదాహరణ చూడండి. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఈ విధంగా మొదటి వాక్యంలో జరిగిన పనికి రెండవ వాక్యంలో జరిగిన పని వైరుధ్యంగా ప్రతికూలంగా ఉంటే ఆ రెండు వాక్యాలను ఒక వాక్యంగా రాస్తే ఆ వాక్యాలను వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలు అని అంటారు. దాన్ని ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలని కూడా అంటారు. ఇక తరువాతి భేదం సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు. సంకలనం అంటేనే కూడటం, ఒకచోట చేరడం అని అర్థం. సమనామబంధం కానీ సమక్రియాబంధము కానీ ఉన్న సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యముగా వ్రాస్తే దానిని సంకలన సంబంధ సంయుక్త వాక్యం అని అంటారు. ఈ వాక్యాలను మరియు, కూడా అనే పదాలతో అనుసంధానం చేయవచ్చు. ఇంకను నామపదాల చివర దీర్ఘాలు పెట్టడం వల్లను, కామాలు ఉంచడం వల్లను ఈ వాక్యాలను అనుసంధానం చేయవచ్చు. ఈ స్లైడ్ చూడండి. సమనామబంధాలు గల సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చుట. ఉదాహరణకు, స్వప్న తెలివైనది, స్వప్న అందమైనది. ఈ రెండు సామాన్య వాక్యాలలో స్వప్న అనే సమనామబంధం ఉంది. ఈ రెండు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా క్రింది విధాలుగా రాయవచ్చు. స్వప్న తెలివైనది, అందమైనది అనగా ఇక్కడ కామను ఉంచి ఒకే వాక్యంగా రాశాము. అనగా కామాను ఉంచడం వల్ల కూడా రెండు వాక్యాలను ఒకే వాక్యంగా కలపవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఇక రెండవ విధము స్వప్న తెలివైనది మరియు అందమైనది. ఈ మరియు అని దాంతో కూడా మరియు అనే పదంతో కూడా ఒకే వాక్యంగా రాయవచ్చు. కానీ మరియు అనేది తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మూడవ విధం చూడండి. స్వప్న తెలివైనది, అందమైనది కూడా అని కూడా రాయవచ్చు. పరీక్షలలో ఇలా రెండు వాక్యాలు ఇచ్చి ఒకే వాక్యంగా చేయమని చెబితే మనము ఈ మూడు విధాలుగా రాయవచ్చు. మూడు విధాలు కూడా
సరి అయిన విధాలుగానే పరిగణించబడతాయి. ఈ స్లైడ్ చూడండి. ఇది కూడా పై ఉదాహరణ లాంటిదే. అయితే పైన నామవాచకం ఉంది, ఇక్కడ సర్వనామం ఉంది. సర్వనామం కూడా నామమే అని మనం గ్రహించాలి. అయితే పైన 2 వాక్యాలు చెప్పాము, ఇక్కడ 3 వాక్యాలు వచ్చినాయి. అనగా 2 సమప్రాధాన్యం గల వాక్యాలనే కాదు, 2 కన్నా ఎక్కువ సమప్రాధాన్యం గల వాక్యాలను కూడా ఒకే సంయుక్త వాక్యంగా మనము రాస్తాము అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఆయన కవి, 2వ వాక్యము ఆయన గాయకుడు, 3వ వాక్యము ఆయన విద్యావేత్త. ఈ 3 వాక్యాలను ఒకే సంయుక్త వాక్యంగా రాయాలి. ఈ వాక్యాన్ని ఈ 3 విధాలుగా రాయవచ్చు. 1వ విధము ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త. ఈ విధంగా కామాలు ఉంచి మనము ఒకే వాక్యంగా రాయవచ్చు. ఇది కూడా సంకలన సంబంధ సంయుక్త వాక్యమే. 2వ వాక్యం చూడండి. ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ఈ విధంగానూ రాయవచ్చు. 3వ వాక్యం చూడండి. ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త కూడా. ఇలా కూడా రాయవచ్చు. ఈ స్లైడ్ చూడండి. సమక్రియా బంధాలు గల సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చుట. సమక్రియా బంధాలు, ఒకే రకమైన క్రియ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. విమల కథలు రాస్తుంది, విమల గేయాలు రాస్తుంది. ఈ 2 వాక్యాలలోనూ ఒకే రకమైనటువంటి క్రియ, రాస్తుంది అనేటువంటి క్రియ ఉంది. వీటిని మనం సంయుక్త వాక్యాలుగా క్రింది విధాలుగా రాయవచ్చు. విమల కథలు మరియు గేయాలు రాస్తుంది. 2వ వాక్యము విమల కథలు గేయాలు రాస్తుంది. అనగా ఇక్కడ కర్మలకు దీర్ఘాలు ఉంచడం వల్ల కూడా మనము ఒకే వాక్యంగా రాయవచ్చు. కథలు అనే దీర్ఘం వల్ల కూడా మరియు అనేటువంటి అర్థం ఇక్కడ స్ఫురిస్తుంది. ఈ విధంగా కూడా మనము ఈ దీర్ఘాలు, చివర దీర్ఘాలు ఉంచడం వల్ల కూడా మనము ఒకే వాక్యంగా రాయవచ్చు. ఇంకా 3వ ఉదాహరణ చూడండి. విమల కథలు గేయాలు రాస్తుంది. అనగా విమల కథలు గేయాలు రాస్తుంది. ఈ విధంగా కామా ఉంచడం వల్ల కూడా రాయవచ్చు. ఇక 4వ ఉదాహరణ చూడండి. విమల కథలు రాస్తుంది, గేయాలు కూడా రాస్తుంది. ఈ విధంగా కామాలు ఉంచి ఈ విధంగా కూడా మనము సంయుక్త వాక్యంగా రాయవచ్చు. అయితే పరీక్షల్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి సరైనటువంటి అత్యుత్తమ జవాబును మనము ఎంపిక చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ స్లైడ్ చూడండి. ఇందులో ఒకే రకమైన క్రియ ఉంది, కానీ కర్తలు వేరువేరుగా ఉన్నారు. ఈ ఉదాహరణను పరిశీలిద్దాం. సుశీల కథలు రాస్తుంది, సుజాత కథలు రాస్తుంది. ఈ 2 సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా ఈ విధంగా రాయవచ్చు. సుశీల సుజాతలు కథలు రాస్తారు. సుశీల సుజాతలు కథలు రాస్తారు. 2వ వాక్యం చూడండి. సుశీల సుజాత కథలు రాస్తారు. ఈ విధంగా దీర్ఘాలు ఉంచడం వల్ల కూడా, నామపదాలకు చివర దీర్ఘాలు ఉంచడం వల్ల కూడా మనము ఒకే వాక్యంగా రాయవచ్చు. 3వది చూడండి. సుశీల మరియు సుజాత కథలు రాస్తారు. ఈ విధంగా మరియు అనేది ఉపయోగించి కూడా ఈ సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు రాయవచ్చు. ఈ స్లైడ్ చూడండి. ఇందులో కూడా ఒకే రకమైన క్రియ ఉంది, కానీ కర్మల్లోనూ కర్తల్లో భేదాలు ఉన్నాయి. గమనించండి. ఉదాహరణకు రంగా కథలు రాస్తాడు, రమణ గేయాలు రాస్తాడు. ఇక్కడ ఒకే రకమైన పని ఏది? రాస్తాడు అనేది. ఈ వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రంగా కథలు, రమణ గేయాలు రాస్తారు. 2వ వాక్యం చూడండి. రంగా కథలు, రమణ గేయాలు రాస్తారు. ఈ విధంగా కూడా రాయవచ్చు. రంగా కథలను, రమణ గేయాలను రాస్తారు. ఈ విధంగాను రాయవచ్చు. ఈ స్లైడ్ చూడండి. 2 నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం వచ్చును. ఇది మనం మొదట్లోనే మనము
అజిత అక్క, శైలజ చెల్లెలు అనేటువంటి రెండు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా అజిత, శైలజ అక్క చెల్లెలు అని చెప్పుకున్నాం. అటువంటిదే ఇది కూడా. ఉదాహరణకు రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. ఈ రెండు సమప్రాధాన్యం గల సామాన్య వాక్యాలు. ఈ రెండు వాక్యాలను సంకలన సంబంధ అంటే కలపడం అనమాట. సంకలన సంబంధ సంయుక్త వాక్యంగా ఏ విధంగా రాస్తామంటే రామకృష్ణ వివేకానందులు గురు శిష్యులు, ఈ విధంగా రాస్తాం. ఇంకొక విధంగా రామకృష్ణుడు అని కామా ఉంచి రామకృష్ణుడు వివేకానందుడు గురు శిష్యులు, ఈ విధంగా కూడా రాస్తారు. మూడో విధంగా రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురు శిష్యులు, ఈ విధంగానూ రాయవచ్చు. అయితే మనం పైన చెప్పిన విధంగా రెండు నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం వచ్చే విధంగా అంటే మొదటి ఉదాహరణ కరెక్ట్గా సరిపోతుంది. రామకృష్ణ వివేకానందులు గురు శిష్యులు. ఇప్పుడు చివరి భేదం వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు. వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అనగా కొన్ని వస్తువులు ఒక చోట ఉంటే వాటిల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకునే పద్ధతిని వికల్ప పద్ధతి అని అంటారు. ఈ వాక్యాలు ఎలా ఉంటాయంటే ఎవరో ఒకరు, ఏదో ఒకటి, అదో ఇదో ఇలా అర్థాలు వచ్చేలాగా ఈ వాక్యాలు ఉంటాయి. వాక్య వికల్పము పద వికల్పముగా మారినప్పుడు వికల్పము సూచించు పదబంధాలన్నింటికీ ఓ లేదా కాని అనే శబ్దములు వచ్చును. ఉదాహరణకు రవి రేపో ఎల్లుండో వస్తాడు. ఈ వాక్యంలో వికల్పం చెప్పడానికి ఓ అనేది వచ్చింది. రేపో, పోలో ఓ ఉంది. ఎల్లుండో, డోలో ఓ ఉంది. అంటే రవి రేపో ఎల్లుండో వస్తాడు, 2 రోజులు రాడు, ఏదో ఒక రోజు మాత్రమే వస్తాడు. ఇది వికల్పం. కాని అనే పదం ఉపయోగించడం వల్ల ఏ విధంగా వికల్పము రాస్తామో చూడండి. రవి రేపు గాని ఎల్లుండి గాని వస్తాడు. ఈ విధంగా కూడా వికల్పాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ స్లైడ్ చూడండి. వికల్పార్థమును సూచించుటకు వాక్యముల మధ్య లేక, లేకపోతే, లేనిచో అను పదములు ప్రయోగించబడును. రెండు ప్రశ్నార్థక శబ్దాల మధ్య వికల్పాన్ని చెప్పదలుచుకున్నప్పుడు లేక శబ్దాన్ని ఉపయోగించకపోయినా వికల్పార్థం వస్తుంది. ఈ ఉదాహరణ చూడండి. సుజాత పెళ్లి చేసుకుంటుందా లేక ఉద్యోగం చేస్తుందా? ఈ వాక్యంలో ఇందులో ఉన్నటువంటి 2 వాక్యాల్లో ప్రశ్నార్థకం వచ్చింది. లేక అనే పదంతో ఇక్కడ వికల్పము చెప్తున్నాము. కింది వాక్యం చూడండి. సుజాత పెళ్లి చేసుకుంటుందా ఉద్యోగం చేస్తుందా? ఈ విధంగా లేక అను పదం లేకోకుండా కూడా వికల్పాన్ని రాయవచ్చు. మరో రకంగా సుజాత పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే ఉద్యోగం చేయవచ్చు. పై వాక్యానికి జవాబుగా ఈ విధంగా చెప్తున్నప్పుడు కూడా లేకపోతే అని ఉపయోగించి వికల్ప వాక్యంగా మనము రాయవచ్చు. ఈ విధమైనటువంటి వాక్యాలను వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అని అంటారు. మరికొన్ని వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు ఈ స్లైడ్లో చూడవచ్చు. ఉదాహరణలు: రేపు ఆనందో జగదీషో వస్తాడు. రెండవ వాక్యము రామకృష్ణ ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నాడు. మూడవ వాక్యం ఆమని రేపో ఎల్లుండో ఇంటికి వస్తుంది. ఆయన డాక్టరా యాక్టరా? ఈ వాక్యానికి ఆయన డాక్టరా లేక యాక్టరా, ఈ లేక ఉపయోగించి కూడా ఈ విధంగా వికల్పాన్ని మనము చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి వాక్యాలను వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అని అంటారు. ఇక పరీక్షలలో మనకి ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. ఈ స్లైడ్ చూడండి.
ఈ క్రింది సామాన్య వాక్యాలకు సరైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. వాక్యం ఏమిచ్చాడంటే, నిండు వెన్నెల వచ్చింది అనేది ఒక వాక్యము, కలువ పూలు విచ్చుకున్నాయి అనేది ఒక వాక్యం. ఈ రెండు వాక్యాలకు సరైన సంయుక్త వాక్యాన్ని గుర్తించాల. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమంటే, ఒకటవది నిండు వెన్నెల వచ్చి కలువ పూలు విచ్చుకున్నాయి. ఆ అనే జవాబు నిండు వెన్నెల రావడంతో కలువ పూలు విచ్చుకున్నాయి. మూడవది ఈ అనే జవాబు నిండు వెన్నెల వచ్చింది కాబట్టి కలువ పూలు విచ్చుకున్నాయి. నాలుగవ జవాబు నిండు వెన్నెల రాకతో కలువ పూలు విచ్చుకున్నాయి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ స్లైడ్ చూడండి, ఇందులో 3 జవాబులు సరైనవి కావు. ఈ అనే జవాబు సరైంది. ఎందుకో ఒకసారి మనం పరిశీలిద్దాం. నిండు వెన్నెల వచ్చి కలువ పూలు విచ్చుకున్నాయి. వచ్చి అనేది అసమాపక క్రియ, కాబట్టి ఈ అసమాపక క్రియలు ఉండకూడదు. ఇలా ఉంటే ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. కాబట్టి ఇది సరైన సంయుక్త వాక్యం కాదు. కాబట్టి దాన్ని తప్పుగా గుర్తించాము. ఇక రెండవ వాక్యం చూడండి, నిండు వెన్నెల రావడంతో కలువ పూలు విచ్చుకున్నాయి. రావడంతో ఇది కూడా అసమాపక క్రియనే, కాబట్టి ఈ వాక్యం కూడా సరైన వాక్యము కాదు. ఈ అనే మూడవ వాక్యం చూడండి, నిండు వెన్నెల వచ్చింది కాబట్టి కలువ పూలు విచ్చుకున్నాయి. ఇది అనుకూల సంబంధ సంయుక్త వాక్యం. అంటే రెండవ పని జరగడానికి, విచ్చుకోవడానికి అనుకూలించిన పని ఏంటి? నిండు వెన్నెల రావడము. ఈ విధంగా నిండు వెన్నెల వచ్చింది కాబట్టి కలువ పూలు విచ్చుకున్నాయి అనే వాక్యము సరైన సంయుక్త వాక్యము. ఇక 4వ వాక్యము నిండు వెన్నెల రాకతో కలువ పూలు విచ్చుకున్నాయి. ఈ రాకతో అనేది కూడా అసమాపక క్రియనే, కాబట్టి ఈ యొక్క 3వ వాక్యం మాత్రమే సరైనటువంటి సంయుక్త వాక్యము. ఈ స్లైడ్ చూడండి, క్రింది వాక్యము ఏ వాక్యము గుర్తించండి. ఈ విధంగా కూడా మనకు ప్రశ్నలు రావచ్చు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. ఇది ఏ రకమైనటువంటి వాక్యము? ఏ వాక్యము తెలుసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. వీటిలో ఏది అనేది మనము గుర్తించాలి. ఇక్కడ జవాబులు గుర్తించాం చూడండి. ఇది సామాన్య వాక్యము కాదు. ఎందుకంటే ఇక్కడ 2 వాక్యాలు ఇమిడి ఉన్నాయి ఈ వాక్యంలో. రాముడు అడవికి వెళ్ళాడు, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళారు అనే 2 వాక్యాలు ఉన్నాయి. కాబట్టి సామాన్య వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది, కానీ ఇక్కడ 2 వాక్యాలు చేయవచ్చు. కాబట్టి ఇది సామాన్య వాక్యం కాదు. సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియ ఉండాలి. ఇందులో అసమాపక క్రియ లేదు, కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యము కాదు. కాబట్టి ఈ వాక్యము రాముడు అడవికి వెళ్ళాడు, లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు అనేటువంటి ఈ 2 వాక్యాలను సంకలన సంబంధ సంయుక్త వాక్యంగా రాశాడు. కాబట్టి ఈ వాక్యము సంయుక్త వాక్యము. పరీక్షలలో ఈ విధంగా అడిగేటువంటి ప్రశ్నలకు కాని జవాబులను తొలగించడం వల్ల సరైన జవాబును మనము గుర్తించవచ్చు. ఇప్పటి వరకు మనము సంయుక్త వాక్యము అంటే ఏమిటి, సంయుక్త వాక్యంలో ఉన్నటువంటి 4 భేదాల గురించి కూలంకషంగా వివరంగా తెలుసుకున్నాము. మరో ముఖ్యమైన అంశంతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.